హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణవేణి వ్లాగ్స్. ఈరోజైతే మా ఇంటి దగ్గర చెట్లని చూపిస్తానండి. ఏదో చిన్న గార్డెను, ప్లీజ్ చూడండి. ఇదైతే జామ చెట్టు అండి, అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే ఒక జాంకాయ కాసింది, చూపిస్తాను చూడండి. ఆల్రెడీ ఇంతకుముందు చాలా కాసాయి, తిన్నాము. లోపలైతే రెడ్గా ఉంటుందండి జాంకాయ. ఇదైతే ఇంటి బయట అండి, చిన్నది. ఇప్పుడే కాస్తా ఉంది పుచ్చకాయ, వాటర్ మెలోను. ఇదైతే కలబంద అండి, అలోవెరా, అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే జాంకాయ ఇది కోస్తున్నాను. ఇది కూడా హెల్త్కి చాలా మంచిదండి. అన్ని పండ్లకు ఇది కూడా చాలా మంచిది. ఖచ్చితంగా చాలామంది ఫ్రూట్స్ కొంతమంది తినరు, ఫ్రూట్స్ తినండి, చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడైతే ఇది గుంటగలగ రాకండి, సాంస్క్రిట్ నేమ్ వచ్చి భృంగరాజ్ అంటారు. ఈ లీఫ్ వచ్చి హెయిర్ ప్యాక్ చేసుకుంటారు, హెయిర్ ఆయిల్ కూడా యూస్ చేస్తారండి. ఎలా చేయాలో, హెయిర్ ఆయిల్ ఎలా చేయాలో, హెయిర్ ప్యాక్ ఎలా చేయాలో మీకు కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఒక వీడియో తీస్తాను మీకోసం. ఇదైతే పపాయ అండి, అందరికీ తెలిసిందే. ఈ పపాయ చెట్టు కూడా ఈ ఆకులు కానీ వీటి ఫ్రూట్ కానీ హెల్త్కి చాలా మంచిదండి. ఇదైతే కరివేపాకు, అందరికీ తెలిసిందే. ఇవైతే చామంతి పిలకలండి, ఇప్పుడే చిన్న చిన్నవి వస్తూ ఉన్నాయి, ఇంకా పెద్దవి అవ్వాలి. ఇది రోజా చెట్టు అండి, నాకు బాగా ఇష్టం. ఈ ఫ్లవర్స్ పింక్ కలర్లో సూపర్ ఉంటాయి, క్యూట్గా. చూడండి, రోజ్ ఫ్లవర్స్ దగ్గర పెట్టుకుంటే స్మెల్ తెలుస్తుందండి. ఇది కొంచెం మన దూరంగా ఉన్నా కూడా మల్లెపూలు ఎలా స్మెల్ వస్తే అలా స్మెల్ వస్తుంది, అదే దీని స్పెషాలిటీ. ఇదైతే ఇవన్నీ షో చెట్లు అండి. ఈ చెట్టు ఫ్లవర్స్ కూడా నాకు చాలా ఇష్టం, క్యూట్గా భలే ఉన్నాయి కదా, పింక్ కలర్లో. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, చాలా పువ్వులు అండి, ఎనీ టైం పూస్తూనే ఉంటుంది. చూడండి ఎన్ని ఉన్నాయో క్యూట్గా, చాలా బాగున్నాయి కదా. ఇదైతే వంగ చెట్లు అండి, ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ పెట్టాను. ఇంకా కాస్తానే ఉన్నాయి, ఎక్కువ పూత వచ్చిందని చెప్పాను కదా. ఇదిగోండి బుడ్డి వంకాయ, చాలా క్యూట్గా ఉంది కదండి. ఇది కూడా షో చెట్టు అండి, అండ్ ఇది కూడా షో చెట్టు. దీని పేరైతే నాకు కరెక్ట్గా తెలీదు, తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఇది కూడా షో చెట్టే అండి, నాకు బాగా ఇష్టం, ఇది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది కనకంబరాలు. ఈ కనకంబరాలు కూడా 2-3 కలర్స్ ఉంటాయి అనుకుంటా. ఇంకో కనకంబరాలు వచ్చి నిండు రెడ్గా ఉంటుంది, కలబంద ఆల్రెడీ చూపించాను. ఇది మా ఇంటి బయట అండి, సిమెంట్ రోడ్డు ఉంటుంది, మా ఇంటి పక్కనే అండి ఈ చెట్టు ఉండేది. ఇది కూడా షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. దీని పేరు కూడా నాకు కరెక్ట్గా తెలీదు. దీని పేరు, ఈ పండు పేరు తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. టేస్ట్ కూడా బాగుంటాయి. ఇది వాటర్ యాపిల్ అండి, ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. చూడండి ఇంకా కాస్తూనే ఉన్నాయి అప్పటి నుంచి. చూడండి ఇంకా పెద్దవి అవ్వాయి, ఫస్ట్ వీడియోలో పెట్టినప్పుడు ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి, ఇప్పుడైతే పెద్దవి అయ్యాయి. ఇదైతే జామ చెట్టు అండి, ఇది కూడా రెడ్గా ఉంటాయి చూడండి ఆకులు. చూడండి మామూలుగా గ్రీన్గా ఉంటాయి కదా, రెడ్గా ఉన్నాయి చూడండి. దీని జాంకాయ కూడా రెడ్గానే ఉంటుందండి. ఇది జాంకాయ కాసిన తర్వాత పెడతాను. ఇది మల్లె చెట్టు అండి, మల్లెపూలు ఇష్టం ఉన్న వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి, నాకైతే భలే ఇష్టం మల్లెపూలు, క్యూట్గా ఉంది కదా. నెక్స్ట్ సన్నజాజులు అండి, జాజి పూలు కూడా నాకు బాగా ఇష్టం, మంచి స్మెల్ ఉంటుంది, బట్ తొందరగా వాడిపోతాయి జాజి పూలు. మల్లెపూలు అయితే ఎక్కువసేపు ఉంటాయి కదా. క్యూట్గా ఉంది కదా అండి. చూడండి ఈవినింగ్ అయితే ఇలా ఉంటుందండి మా ఇంటి దగ్గర, చాలా బాగుంది కదా. మా ఇంటి వెనకాలండి ఇది కొబ్బరి చెట్టు. ఇదంతా మా ఇంటి పక్కనే ఇలా పొలాలు ఉంటాయి, అంతా చుట్టూరు నేచర్ అండి, చాలా బాగుంటుంది, చుట్టూరు చెట్లు, సూపర్ ఉంటుంది. ఈవినింగ్ అయితే ఈ పండ్లు కోసుకొని తిన్నామండి, హెల్త్కి చాలా మంచిది. పండ్లు అందరూ తినండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.